నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాజ్కోట్ టెస్ట్లో జైస్వాల్ బౌండరీల మోత, లంచ్ బ్రేక్కు 440 రన్స్ లీడ్లో టీమిండియా. జార్ఖండ్ ప్రభుత్వానికి ధోకా లేదన్న సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి అంతర్గత సమస్యన్న చాంపై. ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత, దేశంలో భారీగా నిల్వలున్నాయన్న కేంద్రం. జమ్మూ కాశ్మీర్లో భారీగా కురుస్తున్న మంచు, జనజీవనం అస్తవ్యస్తం. కాళేశ్వరం ప్రాజెక్టుపై సర్కార్ పొంతనలేని లెక్కలు, అసెంబ్లీ వేదికగా నిలదీసిన ప్రతిపక్షం. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, కాగ్ రిపోర్ట్ పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. గత ప్రభుత్వాల కాలంలో కాగ్ రిపోర్ట్లపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. కాగ్ రిపోర్ట్ పట్ల మన్మోహన్ సింగ్, రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను హరీష్ రావు ఉదాహరించారు. కాగ్ నివేదిక మీద కాంగ్రెస్ మాట్లాడడం అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమేనని ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో కాగ్ రిపోర్టు వస్తే ఆయన కాగ్ నివేదిక అశాస్త్రీయమన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీ ఐఏసీ ద్వారా 89,000 ఎకరాలను కనీసం మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని కాగ్ నివేదిక ఇస్తే ప్రభుత్వ విధానాలను తప్పుబట్టే అధికారం కాగ్కు లేదని, ఉండదని ఆయన అన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారి అవినీతి మీద కాగ్ నివేదిక వస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కాగ్ నివేదిక అశాస్త్రీయము, ఆధునిక సాంకేతిక అంశాలపై కాగ్కు అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 89,000 ఎకరాలు అక్రమంగా ఏపీఐసి ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా పంచిపెట్టారని కాగ్ ఆరోపించింది. లేపాక్షి, ఎంఆర్, బ్రాహ్మణి తదితర సంస్థలకు భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు తొక్కిపెట్టిందని, తనకు కావలసిన వారికి అధికారం అడ్డం పెట్టుకొని 1000 ఎకరాలు పంచిందని కాగు తేల్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, ఆ రోజు ప్రభుత్వ విధానాలు తప్పుపట్టడానికి కాగుకు అధికారం లేదని, అది ఉండదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ హయాంలో బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే కాగ్ నివేదిక తప్పుల తడక, కాగ్కు ప్రామాణికత లేదన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే కాగ్ నివేదిక భగవద్గీతను, బైబిలో, ఖురానో కాదని, అందులో ఉన్నవన్నీ సరైనవి కాదని తేల్చేశారని గుర్తు చేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఏమన్నారంటే, అధ్యక్ష, కాగ్ నివేదిక ఏమైనా బైబిలా, ఖురానా, భగవద్గీతనా, అందులో ఉన్నాయన్నీ సరైనవని అనుకోవడానికి లేదు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. శాసనసభ రికార్డు కూడా ఉంది, కావాలంటే ఆ రోజు డిస్కషన్ అంతా కూడా నేను చెప్పగలుగుతా. ఇకపోతే మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, లెర్న్ మ్యాన్, ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. కాగ్ రిపోర్టు ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టినప్పుడు యూపీఏ ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలపై ఆనాటి కాగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే, కాగ్ నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలు, తప్పుడు అంచనాలు అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే అసలు కాగు చెప్పిన విషయాలకు ప్రామాణికతనే లేదు అని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాగ్ రిపోర్టు పేరుతో రేవంత్ సర్కారు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని ప్రజలెవరూ నమ్మరని హరీష్ రావు తేల్చి చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో కాగ్ రిపోర్టులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని హరీష్ రావు అసెంబ్లీలో ఎండగట్టారు. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందని అభ్యర్థులు పోరుబాట పట్టనున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఎక్కడా పాటించలేదని, ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. జోన్లను మల్టీ జోనల్గా మార్చేసి అన్యాయం చేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గురుకుల పీడీ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందని అభ్యర్థులు పోరుబాట పట్టనున్నారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లోని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు గత ఏప్రిల్ 24 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు విరుద్ధంగా పోస్టుల్ని భర్తీ చేశారని, ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చారని, జోనల్ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్చారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఓ మంత్రిని పలువురు అభ్యర్థులు కలిసి పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకల్ని వివరించారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వాల్సిన మంత్రి అందుకు విరుద్ధంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి అంటూ ఉచిత సలహానివ్వడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. పోస్టుల భర్తీపై అనేక ఆరోపణలు వస్తున్నా ట్రిబ్ అధికారులు నోరు మెదపడం లేదు. స్కూల్ పీడీ పోస్టుల అభ్యర్థులకు రాత పరీక్షతో పాటు డెమోలు నిర్వహించాల్సి ఉన్నది. ఆ రెండింటి మార్కులను ప్రకటించాలి. కానీ ఇప్పటి వరకు ట్రిబ్ కేటగిరీల వారీగా కటాఫ్ మార్కుల్ని కూడా ప్రకటించలేదు. అభ్యర్థులకు డెమో మార్కులను వెల్లడించింది. అది కూడా ఓపెన్ గా కాకుండా అభ్యర్థులకు వ్యక్తిగతంగా వారి లాగిన్ ఐడీల్లోనే పొందుపరిచింది. మార్కుల జాబితాను ప్రకటించలేదు. మార్కులు డెమోకు సంబంధించిన మార్కుల్ని కలిపి కటాఫ్ ప్రకారం వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. స్కూల్ పీడీ పోస్టుల భర్తీ ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు ట్రిబ్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నారు. అభ్యర్థుల ఫిర్యాదు మేరకు జాబితాను చెక్ చేస్తామని అధికారులు చెప్పడం గమనార్హం. ఒకవేళ తప్పు జరిగినట్టు తేలినా ఆ పోస్టులను బ్యాక్లాగ్ పెడతాం తప్ప తదుపరి అభ్యర్థులకు మాత్రం ఇచ్చేది లేదని వెల్లడించారని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్డర్ ఉంటేనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని చెప్తున్నారని, ఏ ఒక్క ప్రశ్నకు ట్రిబ్ స్పష్టతనివ్వడం లేదని మండిపడుతున్నారు. ఇటు ట్రిబ్ అధికారుల తీరు, అటు ప్రభుత్వ పెద్దల నుంచి నిర్లక్ష్య సమాధానాల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రక్రియపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎవరికి వారుగా పిటిషన్లను దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులపైనే కాకుండా ఇటీవల భర్తీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులపైన కూడా అభ్యర్థులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అన్ని గురుకులాల్లో కలిపి మొత్తంగా 1276 పీజీటీ పోస్టుల భర్తీకి ఇటీవల 1:2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అన్ని సబ్జెక్టులకు ఒకే రోజున, అది సమాచారం ఇచ్చిన ఒక రోజు వ్యవధిలోనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. అనేక మంది నాన్ క్రిమీ లేయర్ తదితర సర్టిఫికెట్లను కూడా సమర్పించలేదు. ట్రిబ్ మెడికల్ టెస్టుల్ని కూడా నిర్వహించలేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన మరుసటి రోజు అర్ధరాత్రికే పోస్టులకు ఎంపికైన జాబితాను విడుదల చేసేసింది. ఈ పోస్టులకు కూడా ఇప్పటి వరకు కేటగిరీల వారుగా మార్కుల కటాఫ్ ను ట్రిబ్ వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం వెబ్లోనూ పొందుపరచలేదు. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్లను మాత్రమే ప్రకటించింది. దీంతో ఈ నియామకాలపైన అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. నాడు ధర్నా చేయించి నేడు ముఖం చాటేసి 616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీపీఎడ్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం వారిని కూడా పీఈటీ పోస్టులకు అర్హులుగా ప్రకటించింది. అనంతరం పరీక్షను నిర్వహించింది. 1:2 నిష్పత్తిలో మొత్తంగా 1200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేపట్టింది. 600 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తరుణంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ పోస్టులు తమకు మాత్రమే చెందాలని వాదన మొదలుపెట్టారు. నాటి నుంచి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అలాగే పెండింగ్ లో ఉండిపోయింది. ఆ బాధిత అభ్యర్థులతో ప్రస్తుతం ప్రభుత్వంలోని పలువురు పెద్దలే దగ్గరుండి ధర్నా చేయించారు. కాంగ్రెస్ సర్కారు రాగానే తొలుత ఇదే సమస్యను పరిష్కరించి పోస్టుల భర్తీ చేపడతామని నాడు సీఎం రేవంత్ రెడ్డి సైతం హామీ ఇచ్చారు. కానీ నేడు గతంలో రాత పరీక్షలు పూర్తయిన స్టాఫ్ నర్స్ మొదలు ఇతర అన్ని పోస్టులు భర్తీ చేస్తున్నా ఈ సమస్యను పరిష్కరించేందుకు మాత్రం ముఖం చాటేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మోతే మండలం బురకచెర్ల గ్రామానికి చెందిన అస్మిత 10వ తరగతి చదువుతున్నది. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన అస్మిత తల్లి లేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల అదే గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వైష్ణవి కళాశాల ఫేర్వెల్ పార్టీ రోజు ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా హస్మాపురం సబ్స్టేషన్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దాదాపు 2 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి ఫోన్లను సైతం లాక్కెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తకోటలో 30 పడకలు, దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అప్పటి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈ విషయం తెలియని ప్రస్తుత ఎమ్మెల్యే జీఎంఆర్ హాస్పిటల్ మంజూరు చేయాలని మరోసారి అసెంబ్లీలో అడిగారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు గొల్లకుంట నరసింహ అనే వ్యక్తిపై కేసు కూడా పెట్టారు. సోన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి కానీ, దేవరకద్రలో కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి కానీ అవి మంజూరు కాలేదు. అవి ఎలక్షన్ల ముందు తూతూ మంత్రంగా ఇట్లా శంకుస్థాపన చేశారని అసెంబ్లీలో మాట్లాడినారు. దానికి కౌంటర్గా మా పార్టీ అభిమానులు గత ప్రభుత్వంలో వచ్చిన జీవోను ఆ 100 పడకల ఆసుపత్రి, దేవరకర్లో 100 పడకల ఆసుపత్రి, కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం అప్పుడు మంజూరు చేసిన జీవో నెంబర్లు, అప్పుడు ఉన్న ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియా సాక్షిగా మరి వాళ్ళకు కౌంటర్ ఇస్తే దానికి వాళ్ళు ప్రతి కౌంటరు సరైన సమాధానం చెప్పలేక మా కార్యకర్తల మీద దౌర్జన్యంగా చిన్నచింతకుంట పోలీసు స్టేషన్లో నిన్న అక్రమ కేసును పెట్టించడం జరిగింది, బెదిరించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు, మీరు గతంలో 10 ఏళ్ళు మేము అధికారం నుండి కూడా ప్రతిపక్ష పార్టీలకు మరి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈరోజు మీరు అధికారంలో వచ్చిండ్రు. అది ఒకసారి ఆలోచన చేసుకోండి. కానీ అంతే ఈ రోజున్న కార్యకర్తలను ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నామని మీరు భయపెట్టే పని చేస్తే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి చిన్నచింతకుంట మండల శాఖకి వెళ్ళి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి నిన్న మా ఎమ్మెల్యే గారిని సోషల్ మీడియాలో సాక్షిగా మరి కాంగ్రెస్ కార్యకర్తలు మా అనరాని మాటలు విచ్చలవిడిగా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి వ్యతిరేకంగా దానికి కౌంటర్గా ఇప్పుడు మేము చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్లో మరి వారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని ఎంబన్నే సిసికుంట ఎస్ఐ గారు స్పందించి మరి విచారణ చేసి వారి మీద కేసు నమోదు చేసి మరి మా కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలో గంజాయి ముఠా పట్టుబడింది. ఒరిస్సా నుంచి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్న 4 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. జల్సాలకు అలవాటు పడిన యువకులు తక్కువ ధరకు తీసుకొచ్చి తెలంగాణలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో వాహనాలు తనిఖీ నిర్వహించగా లక్ష్మణ్, కార్తిక్ అనే నిందితుల నుంచి 2 లక్షలకు పైగా విలువ చేసే దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అజయ్, నుకారా అనే మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 2 వీలర్ వెహికల్ మీద 2 వ్యక్తులు వచ్చి పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏంటంటే అనుమానంతో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ దొరుకుతుంది. బ్యాగ్ దొరకగానే అందులో ఈ గాంజా ప్యాకెట్లు ఉంటాయి. వాళ్ళని ఆపి దాన్ని చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళ పేర్లు ఏంటంటే మీకు అందులో మారంపల్లి లక్ష్మణ్, ఇదంది బాలపల్లి మండలం, జగిత్యాల రూరల్ మండలం, దొమ్మాటి కార్తీక్, అబ్బాపూర్ గ్రామము, గొల్లపల్లి మండలం. ఈ 2 మరియు పెగడపల్లికి సంబంధించిన అజయ్ అనే 3 వ్యక్తులు ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి నూకరాజ్ అనే వ్యక్తి ఉంటాడు. అతని దగ్గర నుంచి రెగ్యులర్గా ఈ గాంజా 10 కిలోలు 5 కిలోలు అట్లా తీసుకొని వచ్చేసిందంటే ఇక్కడ ఇక లోకల్ ఈ 2-3 మండలాలలో ఏంటంటే ఈ స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీళ్ళు సప్లై చేసి ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళు కూడా కన్జ్యూమర్స్. వీళ్ళ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేకపోతే అది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా
ఈ సందర్భంగా ఏంటంటే ఈ 13.282 కేఎస్ గంజాయి సీజ్ చేసినాం. అందులో ఒక 40 గ్రాముల చెరస్ అంటే గాంజాయి ముద్ద ఉంటుంది, అది కూడా సీజ్ చేయడం జరిగింది నిందితులు ఇద్దరి దగ్గరికి వెళ్ళి. తర్వాత ఒక పల్సర్ వెహికల్, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి ఇప్పుడు వీళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత మీ ద్వారా ప్రజలకు అంటే గ్రామస్తులకు విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తుండో ఒక కంట కనిపెట్టి ఉండండి. మీకు ఎలాంటి సమాచారం పొందినా గాంజా అమ్ముతున్నట్టు కానీ, తర్వాత గాంజా సేవిస్తున్నట్టు కానీ, గాంజా రవాణా చేస్తున్నట్టు కానీ, గాంజా కల్టివేట్ చేస్తున్నట్టు పండిస్తున్నట్టు కానీ ఏ సమాచారం వచ్చినా మాకు ఇమ్మీడియట్ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు మేము గోప్యంగా ఉంచుతాం. మా జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ గారు కూడా దీని మీద గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులందరూ కూడా ఏంటంటే మన జగిత్యాల జిల్లాలో గాంజాను ఉక్కుపాదంతో అణిచివేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి యువతకి ఏంటంటే ఇలాంటి తాత్కాలికంగా మోజుల పడి ఏంటంటే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఉండాలి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలను సీజ్ చేశారు పోలీసులు. పాల్వంచ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమతులకు మించి ఇసుక రవాణా చేస్తున్న లారీలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ 7 లారీలపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి జిల్లాలో తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఇబ్రహీంపట్నం పిఎస్కు చెందిన పోలీసులు. రాయపోల్ గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అటుగా ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాడని సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకునేలోగా ఆ వ్యక్తి మరణించాడని సన్నిహితులు తెలిపారు. దీంతో ఆ బాధితునికి సిపిఆర్ అందించి ప్రాణాన్ని కాపాడారు పోలీసులు. బాధితుడు వెస్ట్ బెంగాల్కు చెందిన ముఖర్జీగా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం ఎస్ఐ మైబల్లి కానిస్టేబుల్ రాజు, చంద్రశేఖర్, యాదగిరిని స్థానిక ప్రజలు అభినందించారు. సింగరేణి సంస్థపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఎకో పార్క్ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సింగరేణి బొగ్గు గని ఆవరణలో మొక్కలను నాటారు. సింగరేణి పరిధిలో నివసిస్తున్న కార్మికులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఈ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. సాయంత్రం వేళ వ్యాయామాలు చేసుకునేందుకు పార్కులో అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాదిలోపు శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మికులకు ఎకో పార్క్ ఉపయోగంలోకి వస్తుందని అమృత్ లాల్ వెల్లడించారు. చెన్నమనేని రాజేశ్వరరావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పోస్టల్ స్టాంపుతో పాటు శాసనసభలో చేసిన ప్రసంగాలతో కూడిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జలవిహార్లో ఘనంగా జరిగింది. చెన్నమనేని ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పివిఎస్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదేమైనా నేను నా పేరిట ఉన్న స్టాంప్ రిలీజా లేకపోతే నా గురించి నేను ఆలోచించడం లేదు. కానీ ఆనాటి శాసనసభలో జరిగినటువంటి చర్చలు, మా అన్నగారు మాట్లాడినటువంటి విషయాలు చాలా చక్కగా ఉండేది. మేము ఆ సిపిఐ గ్రూప్ను కానీ సిపిఎం గ్రూప్ను అప్రిషియేట్ చేసేవాళ్ళం. వాళ్ళు కూడా మాకు ఆ విధంగానే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఒక కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి వాతావరణం. ఎప్పుడన్నా అసెంబ్లీలో కాల్ అటెన్షన్ మోషన్ కానీ తీనాటు మోషన్ కానీ పెట్టాల్సి వచ్చినప్పుడు లీడర్లందరూ సంతకం తీసుకోవాలి. నేను మా నరేంద్ర గారు అప్పుడు విప్ ఉండేది అసెంబ్లీలో, నేను లీడర్ ఉండేది బీజేపీ గ్రూప్కు. మా ఆలయ నరేంద్ర గారికి ఆ కాగితం ఇచ్చి ఒక సంతకాలు తీసుకొని రావాలి వీళ్ళందరినీ అని పంపేవాళ్ళు. ఆయన పోతే అందరూ పెట్టేవాళ్ళు. ఆయన అందరితో బాగుండేది. నేను అడిగినాడు ఒకసారి మా అన్నకి అన్నాడా మా రాజేశ్వరరావు అన్న, మా అన్నగారు ఎక్కడ ఉన్నారు అన్నాను. అరే నీకు కనపడతారా, అంత ఎత్తున్నాడు, రిటార్గా నిలబడి ఎర్ర జెండా రెపరెపలు ఆడుతున్నట్టు నిలబడినట్టు అన్న కనపడతాడు అని కన్నాడు. అటువంటి రెస్పెక్ట్ ఉండాలి. రాష్ట్ర శాసనసభలో ఎంటర్ అయితేనే ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.